ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఒక పేద ఇంటికి సంబంధించిన యువతి లక్ష్మి అని బీసీ కులస్తురాలే వాలంటరీగా పనిచేస్తూ ఎడమకాలి మోకాలి దగ్గర పాపకు ఇన్ఫెక్షన్ అయి మోకాలు వరకు కాలు తీసేసినారు ఒక 3 నెలల క్రితం. వివాహం కాలే, తండ్రి లేడు, తల్లి, తను, మరొక చెల్లెలు, ఒక అక్కకు పెళ్ళయింది, చిన్న బాబు, తమ్ముడు, పేద కుటుంబం. ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన ఆ పాప నిన్న నేను గడప గడపకు పోయినప్పుడు ఆ ఇంట్లోకి పోతే సహాయాన్ని అర్థించింది కానీ బేలగా ప్రవర్తించలే, పిరికిగా ప్రవర్తించలే. 25 సంవత్సరాల యువతి అత్యంత ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కనపరుస్తూ కంటిలో ఒక చుక్క నీరు లేకుండా జీవితం పట్ల కాలు వేయిందనే భయం, అభద్రతాభావం, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ లేకుండా భవిష్యత్ తనదేరన్న ఆశతో, నమ్మకంతో ధైర్యంగా నన్ను సహాయాన్ని అర్థించే విధంలో కూడా ఎంతో లౌక్యాన్ని, ఎంతో మర్యాదను, వినయాన్ని ప్రదర్శించింది. పడినప్పటికీ ఆ పాప మనస్తత్వానికి, ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి చాలా సంతోషపడినా. ఎంత ఆత్మవిశ్వాసంగా ఉండాలా, సమస్యను ఎంత చక్కగా పరిష్కరించుకోవాలి, ఎంత సంతోషంగా ఉండాలి అనే దానికి ఆ పాప నిదర్శనం. పని చేయదు పెద్దగా. ఒక 2 లక్షలు అయితే మంచి కృత్రిమైనటువంటి లెగ్గు కాలు వస్తుంది, మోకాల దగ్గర కూడా అది ఫోల్డింగ్ అవుతుంది మనలాగే. 3.5 లక్ష కాలు అయితే ఇక మనిషికి మనకున్నట్టే కాలు ఉంటుంది. బైక్ అయినా రైడ్ చేయొచ్చు, నడవచ్చు, ఉద్యోగాన్ని చేయొచ్చు, అన్ని పనులు. ఇందులో 2 లక్షలు ఇచ్చిన కాలును ఏర్పాటు చేసుకోవాలా, డబ్బు లేదు, పేదరికము. సర్జరీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా, జగనన్న పుణ్యం ద్వారా ₹1 ఖర్చు కాకుండా జరిగిందన్నా. ఇక ఈ కార్యక్రమాన్ని ఈ అన్న ద్వారా, నీ ద్వారా సహాయం పొందాలని అనుకుంటున్నాం. నీ చేతనైనంత సహాయాన్ని చేయమని అడిగిందే తప్ప ఇంతని అడగల. పెళ్లిగానే ఆడపిల్ల కాలు కోల్పోవడం అనేది ఎంతో హృదయానికి బాధ కలిగించే అంశం. చాలా బాధ అయింది. తిరిగి ఆ పాప కాలు రావాలా, నడవాలా, ఉద్యోగం చేయాలా, వివాహం చేసుకోవాలా, తనకంటూ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలా, ఇవన్నీ నా కోరిక. అందుకే 2 లక్షలకు సంబంధించిన కాలు వద్దమ్మా, 3.5 లక్షలకు సంబంధించిన కాలు ఏర్పాటు చేసుకో, నీకు బాగుండాలి, చిన్నపిల్లవు, ఎంతో జీవితం, ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పి నువ్వు అప్పో సప్పో చేసి ₹1,00,000 తెచ్చుకో తల్లి, నేను 2.5 లక్షలు ఇస్తాను, ఈరోజే ఇస్తాము, ఒక 20 రోజుల లోపల నీకు కాలు ఏర్పాటు చేస్తారని చెప్తే ఆ పాప చాలా సంతోషించింది. నిన్న చెప్పి ఈరోజు ఆ పాప దగ్గరికి పోయి మాట్లాడి ఆ డబ్బులు ఇచ్చి వస్తాను. ఇది మొదటి ఆనందం. కష్టంలో ఉండే ఒక ఆడపిల్ల కన్నీళ్లు తుడవడానికి, ఒక జీవితాన్ని కుటుంబ వ్యవస్థలో సంతోషంగా ఉంచడానికి భగవంతుడిచ్చినటువంటి మా సంపద ఉపయోగపడగలుగుతుంది. నా హృదయంలో నుండే బాధను, ప్రేమను ఆ బిడ్డతో పంచుకోగలిగినందుకు, అటువంటి హృదయాన్ని మాకు ఆ ఈశ్వరుడు ప్రసాదించినందుకు చాలా సంతోషపడతా ఉన్నా. ఆ దేవునికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఈశ్వరునికి కూడా నేను భాగస్థురాలై ఉండాలన్నా, మీ సహచర్యంలో, మీ సోదర ప్రేమలో నాలో కూడా ఎన్నో మార్పులు జరిగినాయి. నా మనసులో డబ్బు సంపాదించే కార్యక్రమే కాకుండా ఆ సంపాదించిన డబ్బును పేదవారి కోసం ఖర్చు చేయాలన్న సంకల్పం నీ యొక్క సోదర ప్రేమ ప్రయాణంలో నాకు సిద్ధించింది. అది అందుకే నువ్వు ఏదన్నా చెయ్యి, నాదంటూ ఉడతా భక్తిగా ఉండాల్సిందే అని చెప్పి ఈ మధ్యకాలంలో ఏ కార్యక్రమం చేసినా ఆ పాపకు చేతనేంత సహాయం చేస్తాంది. పెద్ద మార్పు వచ్చింది, మార్పు రావడంలో కూడా. ఇంతకుముందు ఈ ఉద్దేశం లేదు, ఇంతకుముందు ఓన్లీ ఇన్కమింగ్. అప్పుడు ఆ పాప మారింది. తనకు తానుగా ఈ పాపకి ఇచ్చే డబ్బులో కూడా 25,000 రూపాయలు ఇచ్చింది ఈ పాప. మళ్ళా
వరకు డబ్బులెట్టి ఒక 10,000 ఇచ్చినాడు. మిగిలిన 2,15,000 నేను ఇచ్చిన. ఇది మంచి పని, మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇది ఎంతో పవిత్రమైన కార్యక్రమం. ఆధ్యాత్మిక ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు భగవంతుని పట్ల విశ్వాసం, ఆరాధన కలిగి ఉండడం, తద్వారా క్రమశిక్షణ కలిగిన నైతిక విలువలతో జీవితాన్ని గడపడం, మానవతా విలువలతో తోటి మనిషికి సహాయపడుతూ ప్రేమించి బ్రతకడానికి ఉపయోగపడేదే ఆధ్యాత్మిక ఆలోచన. అదే భగవంతుని పట్ల విశ్వాసం, ఆరాధన. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకోవచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఎందుకు నాకు ఆనందం అంటే, ఎప్పటి నుంచో ఈ వీధికి సుబ్బిరెడ్డి కొట్టాలని పిలుస్తున్నారు. ఆ సుబ్బిరెడ్డి కొట్టాలని పిలిచినప్పుడే ఒక విధమైనటువంటి బలహీనమైనటువంటి ఉచ్చారణ ఆ పదంలో సంభవిస్తుంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎంతో గౌరవస్తులు, మర్యాదస్తులు అయినప్పటికీ గతంలో ఉండబడిన పరిస్థితుల దృష్ట్యా సరైనటువంటి గౌరవం ఈ వీధికి లభించకుండా పోతుంది. అంతకు మించి ఈ వీధికి చక్కటి నామధేయం, ఈ వీధిలో ఆ తల్లి వెలసి ఉంది కాబట్టి చౌడమ్మ తల్లి. చాలా చోట్ల చౌడమ్మ గుళ్ళు ఉన్నాయి ప్రొద్దుటూరులో, మన ప్రాంతంలో ఎక్కువ. కానీ సుబ్బిరెడ్డి కొట్టాలంటే చౌడమ్మ తల్లి గుడి, ఆ తల్లి విగ్రహం, ఆ తల్లి ప్రతిమ చాలా ప్రసన్నవదనంతో ఉంటుంది. చాలా ప్రసన్నవదనంతో ఒక బిడ్డకు తల్లిని చూసినప్పుడు కలిగే ప్రేమ, నమ్మకం, విశ్వాసం ఈ గుడిలో ఆ తల్లిని చూసినప్పుడు నాకు మీకు కలుగుతుంది. ఖచ్చితంగా కలుగుతుంది. మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఆ తల్లిని చూసినప్పుడు నా తల్లి ఉంది, నాకు భయం లేదు, నన్ను ఆశీర్వదిస్తుంది, ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కిస్తుంది, ఈ గండం నుంచి నన్ను బయటేస్తుంది, నాకు ఈ విషయాన్ని తల్లి సిద్ధింపు చేస్తుంది, నాకు మానసిక శాంతిని, తృప్తిని కలిగిస్తుంది ఈ తల్లి అనే నమ్మకం ఆ గుడిలోకి పోయినప్పుడు, ఆ తల్లిని చూసినప్పుడు కలుగుతుంది. ఇంతటి ప్రశస్తమైనటువంటి, ఇంతటి ప్రసన్న వదనం కలిగినటువంటి ఆ తల్లి ఆలయాన్ని ఇక్కడ మనం పెట్టుకొని ఈ వీధికి ఆ తల్లి పేరు పెట్టడమే సబబు అనేది ప్రారంభ దశ నుంచి గోవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నది. ఆయన చిరకాల వాంఛ, అది చిరకాల వాంఛ. అది ఒక 15 ఏళ్ళు ఏందో, ఆయన పాపం 10 ఏళ్ళు ఏందో, 20 ఏళ్ళు ఏందో ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు దాని మీద. ఎన్నోసార్లు ఎంతో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నం చేసినాడు. ఈ వీధి ప్రజల కోసం, ఈ వీధి యొక్క గౌరవం కోసం తను చదువుకునే ఒక విద్యావంతుడిగా ఈ పేరు మార్చి చౌడేశ్వరి నగర్గా చేయడం, ఇటువంటి ఒక ఆర్చిని, స్తూపాన్ని, తోరణాన్ని ఏర్పాటు చేయాలని ఒక కళ, స్వప్నం మీ అందరి కోసం. అయితే ఆ తల్లి దయ ఆనాటి రాజకీయ నాయకుల వైపు లేదు, ఈ బిడ్డపైనే ఉంది, ఈ బిడ్డలపైనే ఉంది. కారణం ఆ తల్లికి నిజమైన బిడ్డలం, ఆ తల్లి పట్ల అత్యంత ఆరాధన, విశ్వాస భావాన్ని కలిగి ఆ తల్లి కోసం మా ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండేంత భక్తి కలిగిన మనుషులం కాబట్టి ఆ తల్లికి మా మీద ఎంతో దయ ఉంది. ఆ దయతోనే ఈ మంచి కార్యక్రమం మా అందరి చేతుల మీదుగా, మనందరి చేతుల మీదుగా జరపాలనే సంకల్పాన్ని ఆ తల్లి ఆశించింది కాబట్టి ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా జరిగి మీ అందరి స్వప్నం, గోవిరెడ్డి చంద్రశేఖర్ అన్న స్వప్నం, మా అందరి స్వప్నం నెరవేరే పరిస్థితి జరిగింది. అందుకే చాలా సంతోషిస్తూ ఉన్నా. అందులోనూ ఆ ఆర్చి కట్టిన విధానం, నామధేయం, గర్షపాటి లక్ష్మీదేవి సోదరి ఏర్పాటు చేసిన పట్టుదలకు నేను అభినందిస్తూ ఉన్నా. ₹1 మున్సిపాలిటీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఆశించకుండా, ఎంత డబ్బు అవుతుంది, ఏమవుతుందని భయపడకుండా, ఆడపిల్ల అయినప్పటికీ కూడా ధైర్యంగా 10 మంది ధనవంతుల సహాయాన్ని ఆశించి, మనసు కలిగిన మంచి వాళ్ళని ఆశించి, వారి యొక్క విరాళాలను సేకరించి దాదాపు 20 లక్షల రూపాయలతో అంత అందమైనటువంటి ఆ తోరణాన్ని ఏర్పాటు చేసిన విధానం చాలా బాగుంది. ఆ తోరణం పైన అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట, ఆ తల్లి ప్రారంభ దశలో మనకిచ్చే ఆశీస్సులు మహాద్భుతం. చాలా ఆనందంగా ఉంది నాకు. చౌడేశ్వరి నగర్ అనే నామధేయంతో ఆ తల్లి ప్రారంభ దశలో మనకు అభయమిస్తూ ఆ తోరణాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని మన ద్వారా జరపడం అనేది నిజంగా గర్షపాటి లక్ష్మీదేవి అదృష్టవంతురాలు.